నూతనాకాశమును భూమి నేను చూచితి, అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజము. పీటర్ గారు ప్రార్థనలు నడిపించాల్సిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీ ఘనమైన నామను బట్టి మీకు వేల కొల స్తోత్రాలు. ప్రభా, ఈ దినము కూడుకున్న ఉద్దేశం మీరు ఎరుగుదురు. భక్తుల మరణము ఎంతో విలువ కలిగినటువంటిది. ప్రభా, చంద్రశేఖర అంకుల్ని ప్రభా ప్రేమతో మీరు పిలుచుకున్నారు. ప్రభా, మీ వాక్యానుసారంగా ప్రభా వారు 90వ కీర్తన 3వ వచనం ప్రకారముగా ప్రభా మీరు పిలుచుకున్నారు. మీ పిలుపుకు లోబడి ప్రభా ఈ లోకమును తాత్కాలికమైన నివాసమును విడిచి తరతరముల నివాసములకు చేర్చబడిన విధానం కొరకాయ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభా, ఈ రీతిగా దశలకు రాసిన పత్రికలో ప్రభా మీ భక్తులు నిద్రించుచున్నారని మీరు సెలవిచ్చారు. మళ్ళీ మీరు వస్తున్నప్పుడు మళ్ళా తోడుకొని ప్రభా వారితో ప్రభా కలిసి వస్తారన్నటువంటి మీ గొప్ప లేఖన భావన బట్టి 104 స్తోత్రాలు చెల్లిస్తున్నా. 57వ అధ్యాయం యెషయా గ్రంథం ప్రకారముగా ప్రభా అయ్యా విశ్రాంతిలోనికి వెళ్ళినారు. అవును ప్రభా, మీ భక్తులు కొనిపోబడుచున్నారు. అటు లేఖన భాగముల ద్వారా ప్రభా వారి కుటుంబానికి గొప్ప ఆదరణ కలగచేసి ప్రభాంటిని బలపరిచి సహాయం చేయండి. యెషయా గ్రంథము సృష్టికర్తనే నీకు భర్తనైనటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటుగా బలపరిచి సహాయం చేయమని బిడ్డలను దీవించండి. ఆ బిడ్డల విషయంలో ప్రభా పరమ తండ్రి అయినటువంటి మీరు తండ్రిగా ముందు కొనసాగుతున్న విధానం కొరక 104 స్తోత్రాలు చెల్లిస్తూ మీ కృపాక్షేమలతో నింపి నడిపించి బలపరిచి సహాయం చేయమని మీ ఆదరణ దయచేసిన కార్యము జరిగించి మీరు ఎసకల ఘనత మహిమ పొందుకొని సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. డాక్టర్ ఎస్జే జీవన్ రావు గారు, సిసి చర్చ్ పాస్టర్ గారు మనకు దేవుని వాక్యాన్ని అందించాల్సిందిగా వారికి సమయాన్ని అప్పగిస్తున్నారు. చంద్రశేఖర్ గారు, ఆయన పేరులోనే చాలా అర్థాలు ఉన్నాయి. రక్షణ కర్త అయిన దేవుని కలిగి జీవించాడని. అంత మాత్రమే కాక మా యూత్ ఫర్ క్రైస్ట్ నేషనల్ డైరెక్టర్ ఎప్పుడు చెప్పేవారు, అరే డూ యు నో యువర్ స్టేట్ సీఎంస్ నేమ్స్ అంటుండే. అంటే ఒక ఆయన పేరు చంద్రబాబు, ఇంకొక ఆయన పేరు చంద్రశేఖర్ అని. అంటే చంద్రుడు శేఖరుడు అంటుండే. ఆ 2 పేర్లు కలిగిన వ్యక్తి చంద్రశేఖర్ గారు. ఈ అక్వైర్డ్ ద గాడ్స్ ఫేవర్ ఇన్ హిస్ లైఫ్ అనే మాట జ్ఞాపకం చేస్తాం. పిలుపు, ఆ పిలుపు వారికి మాత్రం వినిపిస్తుంది. ఆ పిలుపును స్వతంత్రించుకున్న చాలామంది నిద్రించిన వారు. మనుషులను వంటికి మార్చున్నాడు, నరులను పిలిచేవాడు ఆయన పోషణ వండే అని ఆయన ఖచ్చితంగా ఆయన పిలిచే పిలుపులో స్వతంత్రించుకున్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అది 2వ ఆశీర్వాదం. 3వ ఆశీర్వాదము 5వ వచనంలోని 2వ భాగము, ప్రొద్దున వారు పచ్చగడ్డి వల్ల చిగురింతులు, ప్రొద్దున అది మొలచి చిగురించును. కుటుంబ సభ్యులకు అంతా కూడా సుంకేశ్ల రోడ్లో ఉన్నటువంటి మన క్రిస్టియన్ బరెల్ నేను నీ దరినే చేరెదను. లోకమంతా నాదని ఎంచి, లోకమంతా నాదని ఎంచి, బంధుమిత్రుల ప్రియులను కొంటి, లోకమంతా నాదని ఎంచి, బంధుమిత్రుల ప్రియులను కొంటి. ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమైన నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కలిపోబడుటకు కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి
జీవితాన్ని బట్టి రక్షణానుభవాన్ని బట్టి నీకు వందనాలు తెలుస్తున్నాను. ఈరోజు తండ్రి భౌతికమైనటువంటి ఎడబాటు మాకు దుఃఖమైనప్పటికీ, ఎంతో భారభరితంగా ఉన్నప్పటికీ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సకల ఆశీర్వాదాలు, ఆదరణ, సమాధానం చేరిన మనందరి పైన, మరి ముఖ్యంగా ప్రియులు శ్రీ చంద్రశేఖర్ గారు విడిచి వెళ్ళినటువంటి ప్రియ కుటుంబ బంధుమిత్రులపై ఇప్పుడు సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్.